మావా ఏంట్రా? నీకు ఉన్నట్లుండి ఒక అమ్మాయి నచ్చితే ఎలా ప్రపోజ్ చేస్తావు మావా? ఏముంది, సింపుల్, ఐ లవ్ యూ అని చెప్తాను. అందుకే మావా నీకు ఇంకా పెళ్లిగా అంది. అదేంట్రా అంత మాట అన్నావు? మరి లేకపోతే ఏంటి మావా? మనం ప్రపోజ్ చేస్తే చచ్చేంత వరకు మనతోనే బతకాలనిపించాలి. నిజమే అల్లుడు. ఎందుకైనా మంచిది ఒకసారి ప్రాక్టీస్ చేయమావా. సరే. యాక్షన్. ఐ లవ్ యూ డార్లింగ్. ఏడ్చినట్టే ఉంది. ఇది అందరూ చెప్పేదే కదా మావా. ఏదైనా కొత్తగా ట్రై చేయి. నా ఇంటికి వంటరానిగా వస్తావా? వంట చేసేకి బట్టలు ఉతికేకి కాదు. నువ్వు ప్రేమించేది పని మనిషినా ప్రేయసినా? మనసుతో ఫీల్ అయి చెప్పు మావా. మనసుతో ఫీల్ అయ్యి ఇప్పుడు చూడు. కమాన్ మావా. నీకు పుట్టబోయే పిల్లలకి నన్ను తండ్రిని చేస్తావా? పోలా, అదిరిపోలా. మావా చిన్న హెల్ప్ మావా. డబ్బులు కావాలా? నీకెట్లా తెలుసు మావా? కొన్ని బతుకులు అంతే, తెలిసిపోతాయి. ఇంతకీ ఎంత కావాలో? 1,00,000. లక్షే? ఊరికే ఏం కాదులే, ఇంట్రెస్ట్గా గాని. సారీ రా, నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వే అలాగంటే నాకు దిక్కేవరు మావా? అబ్బా, సెంటిమెంట్తో కొట్టావు కదరా. ఇప్పటికిప్పుడు 1,00,000 అంటే నీతో తాకట్టు పెట్టడానికి ఏమైనా ఉన్నాయా? ఒంటి మీద బట్టలు తప్ప ఏం లేవు. అబ్బో, నీ దరిద్రం నాకు అర్థమైందిలే. ఇప్పుడు ఎలాగబ్బా? ఒంటి మీద బట్టలక్కర్లేదు గాని ఒంట్లో అవయవాలు ఉంటే చాలు. నాకుండేది ఒకటే, నేను ఏడా ఇయ్యను మావా. ఏంటి, గుండెకాయ? లేదు, గిలిగిచ్చికాయ. గిలిగిచ్చికాయ అంటే? ఎస్, అదే. మావా అయ్యి ఏంటి మావా మాట్లాడుతుంటే అలా వచ్చేస్తావు? ఓరిని అబ్బా, గిలిగిచ్చికాయ అందరికి ఒకటే ఉంటుంది, 30 ఉండవు. ఏమో మావా, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను ఆడ ఇయ్యను. నువ్వు ఇచ్చినాడు ఎవరికి వద్దురా. అవయవం అంటే ఏ గుండో కిడ్నీనో అంతే. ఓ అట్టాగా? అట్టాగే. అట్లయితే ఓకే మాము. ఎందుకు పుడతారో తెలియదండి ఇలాంటి వాళ్ళు. అవును మాము, అవయవాలు తీసుకొని ఏం చేస్తారు? ఫ్రై చేసుకొని తింటారా? నీకు కూడా కావాలా? చీచి, నాకేడా వద్దు. మన గురించి నీకు తెలుసు కదా, మనకి లేని అలవాటే లేదు. బాడీలో పాటలు ఎప్పుడో కులిపోయింటాయి మావా. దేవుడా, ఈ పెళ్లి చూపులు ఎలాగైనా సక్సెస్ అయ్యేటట్టు చూడు స్వామి. నీ దయ వల్ల నాకు పెళ్ళైతే నీకు 100 కొబ్బరికాయలు కొడతా. మావా ఏంటి మావా ఈ గెటప్? అరే, ఈరోజు చాలా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నా. ముఖ్యమైన పని? కొంపదీసి ఎవరైనా పోయారా? అరే దరిద్ర పెదవా, సావుకి ఎవరైనా ఇలా రెడీ వెళ్తారా? ఈరోజు నా పెళ్లి చూపులు రా. కంగ్రాట్స్ మావా. ఇంతకీ ఎవరా ఆంటీ? అరే హౌలే, ఆంటీ కాదురా, అమ్మాయి. అమ్మాయా? మావా నేనొస్తా మావా పెళ్లి చూపులకి, ప్లీజ్ ప్లీజ్. ఏమొద్దులే, నేను ఒక్కనే పోతా. ఇలా ఒక్కడివే పోతే దిక్కులేనోడవనుకుంటారు. వీడు చెప్పింది కూడా కరెక్టే. ఎవ్వరు లేని బెవర్సని తెలిస్తే బహుశా పిల్లని ఇవ్వకపోవచ్చు. ఎందుకైనా మంచిది, ఇల్లు కూడా తోకలా వేసుకుపోదాం. అల్లుడు, నువ్వు లేకుండా నేను ఏ పనైనా చేస్తానారా? జస్ట్ వెయిట్. ఏంట్రా అంత ఫాస్ట్ గా రెడీ అయిపోయావు? పెళ్లి చూపులు కదా మావా. ఏంటి? అదే నీకు పెళ్లి చూపులని. వెళ్దాం పదా. అరే, నాకెందుకో ఎక్కడో కొడుతోందిరా. నీకన్నీ అనుమానాలే. టైం అవుతుంది, వెళ్దాం పదా. అరే, నువ్వు పెళ్లి పెద్దవనుకొని ఫీల్ అయిపోయి అక్కడ బిల్డప్ ఇయ్యకు. వాళ్ళు అక్కడ ఏమి చెప్పినా ఊహు అనకు, ఊ అను. రాక రాక వచ్చిన అవకాశం, అక్కడ మూసుకొని కూర్చో. సరే మావా.
నమస్తే అండి, నమస్తే. నమస్తే. రాండి రాండి. అక్క పెళ్లి కొడుకు చాలా బాగున్నాడు కదా. అవును, ఏంటండి స్వీట్ ఏం పెట్టలేదేంటి? స్వీట్లు ఇప్పుడు తినలేదరా హల్వాగా. పెళ్లి కొడుక్కి తొందర ఎక్కువే. అవునవును. స్వీట్ తీసుకుని రా పొమ్మ. ఓకే. ఆ? ఏంటి చక్కెర? ఏ స్వీట్ అయినా చక్కెరతోనే కదా బాబు తయారయ్యేది. పైగా ఇది మా ఆచారం కూడా. ఆ, ఇదేం ఆచారం అండి బాబు. మావా, నాకెందుకో వీళ్ళ తేడా కొడుతుంది. ఏమైందిరో? పెళ్లి చూపుల్లో స్వీట్ అడిగితే చక్కెర ఇచ్చారు, అదే హాట్ అడిగితే కారం పెడతారేమో. ఏం పర్లేదు, నేను పెట్టించుకుంటా. 6 100 100 6 ఈ పెళ్లి జరగాల్సిందే. హ్మ్, నీ కర్మ. మావా, పెళ్లి కూతురు వచ్చింది చూడు. సిగ్గైతుందిరా. హ్మ్, సిగ్గుపడే వయసులో సిగ్గుపడకుండా ఇప్పుడు సిగ్గుపడితే ఏమొస్తుంది నా బొచ్చు. వినపడింది. సారీ మావా. అమ్మాయిని చూడు మావా, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. మావా, ఏంటి మావా పెళ్లి కూతురు నా వైపు చూస్తుంది? అరే, నిన్ను మూసుకొని కూర్చోమన్నావు కదా, కూర్చో. బాబు, అమ్మాయి నచ్చిందా బాబు? అబ్బాయి నచ్చాడా? నాకు పిచ్చగా నచ్చేశాడు. ఆ ఏడిపేంటి మావా? ఇది ఏడుపు కాదురా, ఆనంద బాష్పాలు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ రా నాది. వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకుని అబ్బాయి పక్కన కూర్చోమ్మా. ఇదేంట్రా నా కళ్ళకి దండం పెడుతోంది? హ్మ్, కాబోయే భర్తవు కదా మావా, ఆ మాత్రం ఉంటాదిలే. అయ్య బాబోయ్, నేనెంత అదృష్టవంతున్నావు. పర్లేదు, పక్కన కూర్చోమ్మా. జరుక్కో మావా, పెళ్లి కూతురు కూర్చోవాలి కదా. అంకుల్ కొద్దిగా పక్కన జరుపుతారా? మా ఆయన పక్కన కూర్చోవాలి. ఏమైంది మావా? మావా, ఏమైంది? ఏమైంది? హలో అంబులెన్స్, ఇక్కడ ఓ మనిషికి అర్జెంట్. చిచి, మా మావకి చాలా సీరియస్ గా ఉంది, మీరు అర్జెంట్ గా వచ్చేయండి. ఇప్పుడు అంబులెన్స్ ఎందుకురా? ఏంటి మావా ఏడుపు? ఓ, ఆనంద బాష్పాలు కదా. అరే దరిద్రుడా, నువ్వే నన్ను చంపేటట్టున్నావు కదరా. ఏమండి, పెళ్లి కొడుకు ఎవరు అనుకుంటున్నారు? ఈయనే. ఈ జన్మలో నాకు పెళ్లి కాదురా, నేను చచ్చిపోతాను. మావా, మావా, అది కాదు మావా, నేను చెప్పేది మావా. అమ్మయ్యా, హ్యాపీగా స్నానం చేయాలబ్బా. అబ్బా, గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయానే. మా మావకి ఫోన్ చేయాలి. లిఫ్ట్ చేయి మావా. ఆ? ఫోన్ ఎత్తలేదేంటినా? డిచ్చిక 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 డి- కొంపలు అంటుకుండేటట్లున్నాయి. ఏయ్ ఏయ్ ఏయ్, పనికి మాలిన ఫోన్లు అన్ని ఇప్పుడే వస్తాయి, కలిగి ఉన్నప్పుడు రావచ్చుగా. ఫోన్ లిఫ్ట్ చేయి మావా, లిఫ్ట్ చేయి, ఫోన్ లిఫ్ట్ చేయి. వస్తానా ఉండు. చంపేసావు కదరా, గుండె ఆగినంత పని అయింది. ఒకసారి కింద చూసుకో, నిజంగానే గుండె ఆగిపోతుంది. నాకేంట్రా సినిమా హీరోలా